హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. సిబిఎస్ఈ బోర్డులో 10th క్లాస్ చదివే విద్యార్థులకు అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ తరగతికి 2 సార్లు బోర్డు ఎగ్జామ్స్, ఫిబ్రవరిలో తప్పనిసరి, మేలో మరో అవకాశం. ప్రతిపాదనకు సిబిఎస్ఈ ఆమోదం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, అంటే ఈ ఇయర్ నుంచి అమలు చేస్తారు. ఫిబ్రవరిలో అయితే అందరు స్టూడెంట్స్ అటెండ్ కావాలి. రెండో దశలో కేవలం ఇంప్రూవ్మెంట్ కోసమే కాబట్టి ఆప్షనల్. 2 విడతల్లో వచ్చిన మార్కుల్లో ఏది ఎందులో ఎక్కువ ఉంటే వాడిని సిబిఎస్ఈ పరిగణలోకి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను మ్యాథ్స్లో ఫస్ట్ ఫిబ్రవరిలో రాసినప్పుడు 50 వచ్చి, మేలో రాసినప్పుడు 60 వచ్చినాయి అనుకోండి, 60 మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తుంది. అంటే మార్క్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసము. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల ఫిబ్రవరిలో మంచిగా రాయకపోతే మళ్ళీ మీరు మేలో రాసుకోవడానికి అయితే అవకాశం వస్తుంది. మొదటి విడత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోతే వారు రెండో విడతలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవ్వచ్చు. ఒకవేళ సిబిఎస్ఈలో ఫిబ్రవరిలో కనుక మీరు ఫెయిల్ అయితే మేలో మళ్ళీ రాసి పాస్ కావచ్చు. ఇలాంటి సందర్భంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులు తప్పితే మిగిలిన సబ్జెక్టులు ఇంప్రూవ్మెంట్ కోసం రాసే అవకాశం ఉండదు. ఒకవేళ ఫిబ్రవరిలో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఆ ఒక్క సబ్జెక్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప అన్ని సబ్జెక్ట్ రావడానికి అవకాశం ఉండదు. ఎవరైతే కంప్లీట్గా పాస్ అవుతారో ఆ స్టూడెంట్స్ ఎన్ని సబ్జెక్ట్ అయినా మేలో రాసుకోవచ్చు. ఈ 2 విడతలకు విద్యా సంవత్సరం పూర్తి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. కంప్లీట్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు కూడా ఈ పేపర్ చూసుకోండి.